హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టమాటా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఈజీ అండ్ టేస్టీ టమాటా రైస్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో 10 to 15 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసి ఫాలో అవ్వండి. రెగ్యులర్గా చేసే కర్రీ కాకుండా ఈ టేస్టీ టమాటా రైస్ ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేయండి. అన్ని రకాల బిర్యానీలు మరిపించే ఈ టమాటా రైస్ ప్రిపరేషన్ చూసేయండి. అదేవిధంగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు గీ యాడ్ చేసుకోవాలి. గీ వేడయ్యాక ఒక 3 to 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ రెండు వేసుకోవడం వల్ల ఈ రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెండు వేడయ్యాక ఒక 2 దాల్చిన చెక్క, 1 మరాఠీ మొగ్గ, జాపత్రి, అనాస పువ్వు 2 యాలకులు, 3 లవంగాలు వేసుకోవాలి. అలాగే బిర్యానీ ఆకులు ఒక 4-5 వరకు వేసుకోవాలి. కొన్ని మిరియాలు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ మసాలా టేస్ట్ నూనెలో వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని ముందుగా ఒక మిక్సీ జార్లో 3 లేదా 4 టమాటాలు వేసుకొని కచాపచాగా పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ చేసుకున్న టమాటా పేస్ట్ను ఇందులో యాడ్ చేసుకొని ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ వేసుకొని కలుపుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ వరకు ఈ టమాటా పేస్ట్ను ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత ఇందులోనే దీనికి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. దీనికి 2 టేబుల్ స్పూన్ ఉప్పు పడుతుంది. అదేవిధంగా దీనికి తగినంత కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుని కలుపుకోవాలి. ఇవన్నీ కొంచెం మగ్గాక ఒక 3 కప్పుల వరకు రైస్ తీసుకున్నాను. ఈ టమాటా రైస్ బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. నేను రెగ్యులర్గా వాడే రైస్ తీసుకున్నాను. ఈ నార్మల్ రైస్తో కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ కప్తో నేను 3 కప్పుల వరకు రైస్ తీసుకొని క్లీన్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక కప్పుకి 2 కప్పుల వరకు వాటర్ తీసుకోవాలి. ఒకవేళ మీరు బాస్మతి రైస్ తీసుకుంటే 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ తీసుకోండి. 3 కప్పుల రైస్కి 6 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లోని మనకి టేస్ట్ చూసుకొని తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకొని ఈ టమాటా రైస్కి ఎక్స్ట్రా గ్రేవీ కర్రీ అవసరం లేకుండానే స్పైసీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి లంచ్ బాక్స్ సర్వ్ చేసి ఇవ్వండి. ఖాళీ చేసుకొని వస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.